Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్కారం అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్లో గ్యారెంటెడ్ ఇన్కమ్ స్కీమ్స్ అని చెప్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు. ఏంటి అసలు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి అసలు? యాక్చువల్గా ఎప్పుడు కూడా అండి చాలా మంది అడుగుతారు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి బాగుంటుంది అంటే రిటర్న్స్ గ్యారంటీయా, ఒకళ్ళ రిటర్న్స్ మా ప్రిన్సిపల్ పోతే ఎవరు ఇస్తారు, షూరిటీ ఏమన్నా ఉందా అని అడుగుతుంటారండి. దీన్ని యాక్చువల్గా మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. నిజంగా వాస్తవంగా జరిగిందే ఇది 1980 ఆ టైంలో. అయితే ఒక ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారండి. సో 3 ఆడపిల్లలు ఉంటే ఆయన ఏంటంటే ఒక పెద్ద ఆడపిల్లకి ఒక మంచి గవర్నమెంట్ ఒక ఉద్యోగం తనకి ఇస్తే లైఫ్ అంతా హాయిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, భరోసా ఉంటుంది అని చెప్పి వెతికి ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేశారు. సో అలా పెళ్లి చేస్తే అందరూ మెచ్చుకున్నారు. పెళ్లికి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా, చుట్టాలందరూ కూడా మంచి బ్యాంక్ సంబంధం తెచ్చావు, పెద్ద అమ్మాయికి చాలా బాగుంది. 40 ఏళ్ల క్రితం మంచి బ్యాంక్ సంబంధం, మంచి ప్రొఫైల్ 1980 ఆ టైంలో 40 years బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో మంచి బ్యాంక్ వాళ్ళకంటే కొంచెం ట్రాన్స్ఫర్లు ఉంటాయి, కొంచెం ఆ ఊరు తిరగాలి, బట్ స్టిల్ ఏంటంటే సేఫ్టీ ఉంటుంది వాళ్ళకంటే. లోన్స్ కొంచెం తక్కువకి వస్తాయి, హోమ్ లోన్స్ కానీ అవి కానీ చాలా తక్కువకి వస్తాయి. ఆయన బాగా మేనేజర్ కాబట్టి, బ్యాంక్ మేనేజర్ ఆ టైంలోనే. సో ఆయనకి ఒక మంచి ఫర్నిచర్ ఇచ్చే హౌస్ రెంట్ లేకుండా ఇస్తారు. సో ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. సో అట్లా ఏంటంటే అందరూ మెచ్చుకున్నారు, చాలా బాగుందని చెప్పారు. సో రెండో అమ్మాయికి ఏంటంటే ఎతికారు బ్యాంక్ వాళ్ళని, దొరకలా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎంప్లాయీ కావాలి, మరి ఇప్పుడు మ్యారేజ్ అంటే వాళ్ళకి అదే క్యాస్ట్లో కావాలి, కొన్ని నామ్స్ కండిషన్స్ ఉంటాయి కదండి, తెలుగు వాళ్ళు అయి ఉండాలి. సో వెతికితే మరి దొరక్క ఆర్టీసీ, అది కూడా మనకి రోడ్ గవర్నమెంటే కాబట్టి ఆర్టీసీలో ఒక మంచి మేనేజర్ దొరికారు, ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. సో ఓకే, బ్యాంక్ లా కాకపోయినా ఇది కూడా గవర్నమెంటే కాబట్టి అందరూ అభినందించారు, మెచ్చుకున్నారు, బాగానే ఉంది. ఈ మూడో అమ్మాయి వచ్చేసరికి ఏంటంటే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దొరకడమే కరువు అయిపోయారు. అసలు ఒక గవర్నమెంట్ సంబంధం తెద్దాము అంటే ఎంత ఎతికినా చాలా తిరిగారు. అమ్మాయి టర్మ్ వచ్చేటప్పటికి ఇంకా గవర్నమెంట్ అనేది పక్కకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఆ టైంలో ఒక బీటెక్ చదువుకున్న కుర్రాడు ఉన్నారు తెలిసిన వాళ్ళు. సరే ఏదో ఐటీసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజుల్లో, అదేదో కలకత్తా దగ్గర ఉంటుంది. సరే ఐటీసీలో చేస్తున్నారు. సరే ఆ అబ్బాయికి ఇచ్చి మొత్తానికి పెళ్లి చేశారు. వచ్చిన వాళ్ళని తిట్టారు, అరే కొంచెం కష్టపడకపోయినావా, దొరకపోతారా నీకు, కొంచెం ట్రై ఇచ్చి ఉండాల్సింది, ప్రైవేట్ కంపెనీ కదా, ప్రైవేట్ వాడికి ఇచ్చావు, మొత్తానికి ప్రైవేట్ వాడికి ఇచ్చావు, గ్యారంటీ లేదు, పెన్షన్స్ ఏమో రావు, అట్లా 4 మాటలు అన్నారు. అలానే ఉండేది సామాజిక సోషల్, అలా ఆ రోజు అలాగే మాటలు ఉండేవి. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయినాయి, అందరూ రిటైర్ అయ్యారు. ఇవాళ చూస్తేనండి, ఇప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కొంచెం ఒక 2 ఇళ్ళు కొన్నారు, 2 ఫ్లాట్లు. ఎందుకంటే వాళ్ళు కొంచెం లోన్స్ తక్కువ వస్తాయి, హోమ్ లోన్స్, పిఎఫ్ డిడక్షన్స్ అన్ని పోయిన కూడా ఒక గ్రాట్యుటీ అమౌంట్ వస్తాయి కదా, కొంచెం బాగానే వెల్త్ కొంచెం సెటిల్డ్ గానే అయ్యారు. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీ కూడా కొంచెం ఒక అక్కడక్కడ ల్యాండ్ కొని పెట్టున్నారు, తగ్గట్టుగా కొంచెం అది కూడా కొంచెం బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఎంప్లాయీ ఆ రోజు అందరూ తిట్టారు కదండి, ప్రైవేట్ ఎంప్లాయీకి ఇచ్చావు, గొంతు కోసావు, అది అన్నమాటలు అన్నారు ఆ రోజున. సో అన్నప్పుడు ఇప్పుడు ఆ ఐటీసీ ఎంప్లాయీకి అండి ఈసాప్స్ ఇస్తారంటే ప్రతి ఒక్క ఐటీసీ ఎంప్లాయీకి కొన్ని షేర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ ఎంప్లాయీస్కి ఆ కంపెనీ షేర్స్. అలా షేర్స్ ఇస్తూ రిటైర్ అయ్యే టైంకి ఆయన అమ్మాలి ఆ షేర్స్ని, పెద్ద వాటిలో అవసరం రాలేదు. అలాగే చూస్తే వాటి వాల్యూ కూడా 3 కోట్లు ఉందండి. సో మనం అనుకుంటాము కొంచెం గ్యారంటీ లేదన్నారు, అదన్నారు. సో ఆయన కొంచెం తెలియగల వాళ్ళు ఆ ప్రైవేట్లో ఉన్నారు కాబట్టి ధైర్యం చేసి అలాగే ఒక టాటా షేర్లు, 4 రిలయన్స్ షేర్లు, బాటా షేర్లు, అలా రకరకాల షేర్లు కొనిపెట్టున్నారు. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవాళ 7.5 కోట్ల నుంచి 8 కోట్ల దాకా వాళ్ళ ఆస్తి అనేది ఏర్పడింది. ఆయన ప్రైవేట్ జాబ్లో ఉన్నా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు, చాలా తెలివిగా వ్యవహరించాడు. ఆ ముందు 2 ఉన్న ఆ గవర్నమెంట్ సంబంధాల కంటే తను కూడా ఏం తక్కువ కాదని తను దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్యారంటీ అని చూస్తాం కానివ్వండి, ఆ గ్యారంటీ ఎంత గ్యారంటీ, ఇవాళ ఉన్న ఖర్చులకి సరిపోతాయా లేవా అని మనం వేరే చేసుకుంటే మాత్రం అది ప్రైవేట్ నయం అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక బీటెక్ చదువుకున్న కుర్రాడు వచ్చారు అనుకోండి, లేదా ఎంపీ చదివిన అబ్బాయి వచ్చాడు, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 20,000 శాలరీ ఉంటుందండి. సో 20,000 శాలరీ ఉన్న ప్రైవేట్ ఎంబీఏ ఎంపైకి మనకి ఏంటంటే వెంటనే పెళ్లి చేసుకోడు, ఎందుకంటే ఆ 20,000తో ఏం సరిపోతుంది, ఇంటి అద్దె ఒక 10,000 ఇవ్వాలి, తర్వాత ఈ ఖర్చులన్నీ పోవు 15,000 వస్తుంది. సో ఆ 15,000తో మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేం, 20,000తో మ్యారేజ్ చేసుకోలేం. కొంచెం శాలరీ పెరిగిన తర్వాత ఒక 25,000 30,000 వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉంటారు.
ఇంతలో గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నోటిఫికేషన్. సో గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే, సెలెక్ట్ అయితే వాళ్ళు స్టార్టింగే 12,000 ఇస్తారు. సో 12,000 ఎప్పటికీ అంత అమౌంట్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి సరిపోదు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు చూస్తే మన పిల్లలందరికీ ఇన్ఫోసిస్లో జాబ్స్ వస్తున్నాయి, ఐటీసీ కంపెనీస్ కావచ్చు, మళ్ళీ టీసీఎస్ కంపెనీ కావచ్చు, ఇట్లా మైక్రోసాఫ్ట్, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలే కదా, మనం ధైర్యంగా ఇస్తున్నాం, ప్యాకేజీలు చూసి ఇస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఈ మనం పెట్టే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు చూస్తే వీటికే వెళ్తుంది. మనకి ట్రాన్స్పరెన్సీ ఉంది కదండి. ఒకప్పుడు 1990s మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 6 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కానీ ఇంత ట్రాన్స్పరెన్సీ లేదు, ఇంత యాప్స్, ఈ కంప్యూటరైజేషన్ సిస్టమ్ లేదు. కాబట్టి మన దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత బోళానా షేర్లు కొన్నామని చెప్తారు, కానీ మనకి ఎక్కడ కూడా తెలియదు ఏ షేర్ కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు ఏంటని. సో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చిందో మనకి తెలిసిపోతుంది క్లియర్ కట్గా. సో వాళ్ళు మన పిల్లలు ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటాం, మా అబ్బాయి విప్రో అండి, మా అబ్బాయి ఇన్ఫోసిస్ అండి అని చెప్పుకుంటాం. సో మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి షేర్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఆ ఇన్ఫోసిస్కి, ఆ విప్రోకే వెళ్తున్నాయి. సో మరి మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో మన ఈ స్టాక్స్ కూడా అలాగే ఉంటాయి కదండి. సో కాబట్టి ఏంటంటే మనం కూడా ఇప్పుడు చెప్తున్నాం, గ్యారంటీ అన్న మాట చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు ఇన్సూరెన్స్లో 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, గ్యారంటీ ఉంది. ఎంత గ్యారంటీ? వాళ్ళు 5 లక్షలకు గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 15 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చేది ఏంటంటే 15 లక్షలు. సో అదే అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మీకు 20 లక్షలు వస్తుంది. సో మీకు గ్యారంటీ అనే పేరు లేకపోయినా ఇది మీకు ఎక్కువ శాతం వడ్డీ వస్తుంది. కాబట్టి మనం ఈజీగా దానికోసం వెళ్ళడం మంచిది, ఎందుకంటే మన పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒక 20 సంవత్సరాల క్రితం మేము కెరీర్లో వచ్చినప్పుడు మేము ఇంత కోట్లు వస్తాయంటే చెప్పడానికి మా దగ్గర రుజువు లేదు. చెప్పేవాళ్ళం ఇలా ఎస్ఐపి వేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది అని, కానీ వాళ్ళు ఏంటంటే మన ట్రాక్ రికార్డే ఉంది. అంటే 2013లో మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంటర్స్ కావచ్చు, 2005లో పెట్టిన ఇన్వెస్టర్స్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏంటి అని చెప్తున్నాం కాబట్టి కళకట్టినట్లు మనకి అవగాహన వచ్చింది, మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. సో కాబట్టి ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ గ్యారంటీడ్ అన్న పదం మీద మనం మొగ్గు చూపించకుండా, మనం కనుక ప్రైవేట్ అయినా పర్వాలేదు, రిటర్న్స్ ఎక్కువ చోట్ల పెట్టుకుంటే ఏమవుతుందంటేనండి, ఈ రాబోయే ఇన్ఫ్లేషన్ మనం ఏదైతే ఉంటుందో అనుకుంటున్నామో, ఇప్పుడు చూడండి 2000 సంవత్సరంలో 10,000 వస్తే సరిపోయేది ఒక కుటుంబానికి. ఇప్పుడు 2012 వచ్చేసరికల్లా అది 20,000 అయింది. ఇప్పుడు 2024లో 40,000 కావాల్సి వస్తుంది నెలకి, 50,000 సుమారు. ఇది మనం ఉద్యోగం చేసినా చేయకపోయినా రేపు పొద్దున 2028కి 38కి అలా చూసుకుంటే 1,50,000 అలా అవుతుంది. సో ఫ్యూచర్లో మనం ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి మనం రిటర్న్స్ ఎక్కువ ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే ఖర్చుల్ని మనం తట్టుకోగలుగుతాం అని ఆలోచించుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ ఈ గ్యారంటీ అన్న పదానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అలా ఇస్తే మాత్రం మనకి ఏమవుతుందంటే వచ్చే రిటర్న్ తక్కువ ఉంటుంది. ఎక్కడైనా గుర్తుంచుకోండి, గ్యారంటీ అనే పదం ఎక్కువ వాడతారంటే ఎవరైతే బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్లో వీళ్ళు మన గ్యారంటీ ఇస్తున్నారంటే వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయరు, వాళ్ళు ఇస్తే బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత రిటర్న్ ఎంత వస్తుందంటే 8% వస్తుంది. సో 8%, 6%, 7% నుంచి వాళ్ళు వాగ్దానం చేయలేరు, ప్రామిస్ చేయలేరు. కాబట్టి ఏంటంటే అవేవి కూడా ఇన్ఫ్లేషన్ తట్టుకోలేవు. మనకి చూస్తే హాస్పిటల్స్లో బిల్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే ఇవాళ రోజుకి హాస్పిటల్స్లో ఒకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ 5 లక్షలు ఖర్చు అయ్యేది, ఇవాళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్ కి వాళ్ళు 25 lakhs డిమాండ్ చేస్తున్నారు. అపరిమితం అయిపోయింది. సో ఇట్లాంటి అనుకోని ఉన్న కనుక పెద్ద పెద్ద సందర్భాలు తగిలితే మాత్రం మనం తట్టుకోలేము. సో గ్యారంటీ అనే పదానికి మనం ఎప్పుడు మొగ్గు చూపించి వాటి మీద వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొంచెం మంచి అడ్వైజర్ మీద సలహా తీసుకొని మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం హాయిగా ఉంటుంది లైఫ్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే వాళ్ళు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.